హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాస అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నా మనవరాలు చేసిన తప్పును మేము సరిదిద్దాలనుకున్నాము, అందుకే మిమ్మల్ని ఇంటికి పిలిపించాము అని చెప్పి బామ్మ సేనయ్య లక్ష్మిలకు చెప్తూ ఉంటుంది. నా కూతురు విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టేసింది, ఇక నువ్వు మాత్రమే సంతకం పెట్టాల్సి ఉంది, నువ్వు కూడా సంతకం పెట్టు అని చెప్పి బసవరాజు హరీష్ని అంటూ ఉంటాడు. నేను సంతకం పెట్టను, నేను కీర్తి నుంచి విడాకులు కోరుకోవట్లేదు, కీర్తి నా ప్రాణం అని చెప్పి హరీష్ చెప్తూ ఉంటాడు. నా కూతురు నువ్వు వద్దు అని నిన్ను అసహించుకుంటున్నా కూడా నువ్వు మాత్రం నా కూతురే కావాలంటున్నావు, నీకు ఒక్కసారి చెప్తే బుద్ధి రాదారా అని చెప్పి బసవరాజు హరీష్ షర్ట్ పట్టుకుంటాడు. ఇక దాంతో సీనయ్యకు కోపం వచ్చి, బావగారు ముందు నా కొడుకు షర్ట్ వదలండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఎవడ్రా నీకు బావగారు? ఇక ఇప్పుడు ఒక బంధుత్వం తెగిపోతుంది, కొద్ది రోజుల్లో నీ కూతురు నా కొడుకు మధ్య ఉన్న బంధం కూడా తెగిపోతుంది, అప్పుడు మన మధ్య ఎలాంటి బంధుత్వం ఉండదు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. కీర్తి ప్లీజ్ కీర్తి, నా నుంచి విడాకులు కోరుకోవద్దు కీర్తి అని చెప్పి హరీష్ అంటాడు. ఇక కీర్తి ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. బేబీ ఆగు బేబీ అని చెప్పి హరీష్ కీర్తి వెనుక వెళ్తూ ఉంటే బసవరాజు హరీష్ షర్టు పట్టుకొని, రేయ్ నీకు మంచితనంగా చెప్తుంటే అర్థం కావట్లేదా అని చెప్పి బసవరాజు హరీష్పై చెయ్యెత్తుతాడు. నా కొడుకు పైనే చెయ్యెత్తుతావా? పుట్టినప్పటి నుంచి నా కొడుకుని నేనే ఏ రోజు కూడా కొట్టుకోలేదు అని చెప్పి సేనయ్య కోపంగా బసవరాజుపై చెయ్యెత్తుతాడు. అప్పుడే లక్ష్మి వెళ్ళి, ఏమండి వద్దండి, ఆడపిల్లనిచ్చాము, అలా చేయటం కరెక్ట్ కాదండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఎంత ధైర్యం రా, మా ఇంటి గడప తొక్కే అర్హత కూడా లేని మీరు మా ఇంటి గడప తొక్కనిస్తే నా పైనే చెయ్యెత్తుతావా? నువ్వు బ్రతకడానికి వీల్లేదురా, నా చేతుల్లో ఈరోజు నువ్వు చచ్చావే అని చెప్పి బసవరాజు సీనయ్యను కొట్టి కింద పడేస్తాడు. ఇక సీనయ్య గొంతుపై కాలు వేసి తొక్కబోతూ ఉండగా అప్పుడే సిద్ధు సడన్గా వచ్చి బసవరాజు కాల్ని గట్టిగా పట్టుకుంటాడు. ఒరే సిద్ధు అడ్డు తప్పుకోరా, ఈరోజు వీడు నా చేతుల్లో చావాలి అని చెప్పి బసవరాజు అంటాడు. నానా అడ్డు తప్పుకోండి ముందు మీరు అని చెప్పి సిద్ధు అంటాడు. రే సిద్ధు, వీడు నా పైన చెయ్యెత్తాడ్రా, వీడి బ్రతుకు, ఆఫ్టర్ ఆల్ వీళ్ళ కుటుంబానికి మనం కావాల్సి వచ్చాము, ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉండటానికి వీల్లేదురా, తులసిని కూడా ఇప్పుడే పుట్టింటికి పంపించేసాయి, వీళ్ళ నాన్న మాజీ ఎమ్మెల్యేని, అంతకు మించి కూతుర్నిచ్చిన వియ్యంకుండని కూడా ఆలోచించకుండా నా పైన చెయ్యెత్తాడు సిద్ధు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. నానా ఏం చేస్తున్నారు మీరు? తులసి వాళ్ళ పేరెంట్స్ని మీరు ఏమీ అనకపోతే వాళ్ళు తొందరపడే మనుషులు కాదు నానా అని చెప్పి సిద్ధు అంటాడు. ఏంట్రా సిద్ధు, నీకు మాకంటే కూడా వాళ్ళే ఎక్కువైపోయారా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. వాళ్ళ గురించి బాగా తెలిసిన వాడిని కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను నానా, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, తొందరపడరు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. మర్యాదగా తులసిని ఇంట్లో నుంచి బయటికి పంపించు, కీర్తికి హరీష్కి కూడా విడాకులు అయిపోతున్నాయి, ఇక ఈ కుటుంబానికి మనకి ఎలాంటి సంబంధం ఉండకూడదు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. తులసి ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే నాతో కలిసే బయటికి వెళ్ళాల్సి ఉంటుంది, చెప్పండి నాన్న, నన్ను తులసిని వెళ్ళి వేరు కాపురం పెట్టమంటారా చెప్పండి అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. రే సిద్ధు, మీ నాన్నపై చెయ్యెత్తాడన్న పౌరుషం ఉక్రోషం లేకుండా ఇంకా వాళ్ళకు ఎలా సపోర్ట్ చేయగలుగుతున్నావురా అని చెప్పి బసవరాజు అంటాడు. నానా నేను పదవి కోసం పార్టీల కోసం బుద్ధి గడ్డి తినే మనిషిని కాదు, ఏదైనా సరే న్యాయంగా ఆలోచించాలి, న్యాయంగా ఉండాలంటాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. నీతో మాట్లాడి అనవసరం, ఏయ్ హరీష్ ఆ విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక హరీష్ ఏడుస్తూ కీర్తి కోసం అటు ఇటు చూస్తూ ఉంటాడు. నువ్వు ఎంత చూసినా కూడా కీర్తి నీ దగ్గరకు రాదు, మర్యాదగా విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టు అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక హరీష్ బాధపడుతూ ఉంటే, హరీష్ విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టొద్దు, కీర్తి నీ ఇంటికి వచ్చేలా నేను చేస్తాను, కీర్తికి నచ్చజెప్పి నీతో కాపురానికి నేను పంపిస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, నీకు మతి పోయిందా ఏంట్రా, నీ పేరెంట్స్ని అవమానించిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు, నీ చెల్లెలు పోయి మళ్ళీ ఆ కొంపలో కాపురం చేపిస్తా అంటున్నావు, ఏంట్రా ఇదంతా అని చెప్పి బసవరాజు అంటాడు. భార్యాభర్తల బంధం అనేది ఒక్కసారి మాత్రమే ముడిపడుతుంది, దాన్ని తెంపాలనుకోవడం అంత ఈజీ కాదు నానా అని చెప్పి సిద్ధు అంటాడు. రే హరీష్, నువ్వు నా ఇంటికి తగ్గ అల్లుడివి కాదు,
నా కుటుంబ గౌరవానికి తగ్గట్టుగా నా కూతురికి పెళ్లి చేసి గొప్ప అల్లుడిని తీసుకొచ్చుకుంటాను. మర్యాదగా విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. 10 రోజుల్లో మీ ఇద్దరికి విడాకులు అయిపోతాయి. మీ ఇద్దరికి ఇక ఎలాంటి సంబంధం ఉండదు. నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. హరీష్, మా నాన్న అలానే మాట్లాడతారు. కీర్తిని నేను నీతో కాపురానికి పంపిస్తాను. ఇప్పుడు కీర్తి కోపంలో ఉంది. తప్పకుండా నచ్చజెప్పి కీర్తిని తీసుకొచ్చి నీకు అప్పచెప్పే బాధ్యత నాది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. నానా, వెళ్దాం రండి అని చెప్పి హరీష్ అంటాడు. రే హరీష్, విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టకుండా ఎక్కడికి వెళ్తున్నావురా అని చెప్పి బసవరాజు అంటాడు. రే మహేష్, వాణ్ణి వెళ్లకుండా అడ్డుపడరా, గడప దాటకూడదు అని చెప్పి మహేష్కి బసవరాజు చెప్తూ ఉంటాడు. అన్నయ్య, మర్యాదగా వాళ్ళను బయటికి పోనివ్వు, లేకపోతే తండ్రిని కూడా చూడను, అన్నని కూడా చూడను అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సిద్ధు మాటలకు మహేష్ భయపడి తలదించుకొని అక్కడే నుంచొని చూస్తూ ఉంటాడు. రండి నాన్న వెళ్దాం అని హరీష్ సీనయ్య లక్ష్మిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక సిద్ధు పరిగెత్తుకుంటూ రూమ్కి వెళ్తాడు. ఇక మరోవైపు తులసి సీనయ్య లక్ష్మిల వెనక వెళ్తూ, నాన్న బాధపడకండి, ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. సమస్యకు పరిష్కారం చూపిస్తానని మావయ్య చెప్పడం వల్లే నేను మీకు ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించాను. నేను ఇక్కడికి పిలిపించడం వల్లే మీకు అవమానం జరిగింది అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది. ఈ అవమానాలు, బాధలు మాకేం కొత్త కాదమ్మా. మా గురించి ఆలోచించకు. నువ్వు అత్తారింట్లో సంతోషంగా ఉండటమే మాకు కావాలమ్మా అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు. అమ్మ తులసి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా, ఇక మేము బయలుదేరతాము అని చెప్పి లక్ష్మి సీనయ్య ఏడుస్తూ బసవరాజు ఇంటి నుంచి వెళ్తూ ఉంటే సిద్ధు పరిగెత్తుకుంటూ షర్ట్ తీసుకొని సీనయ్య దగ్గరకు వచ్చి, మావయ్య షర్ట్ చినిగిపోయింది, ఈ షర్ట్ వేసుకోండి మావయ్య అని చెప్పి చెప్తూ ఉంటాడు. షర్టుదేముందిలే బాబు, ఇక్కడ మనసే విరిగిపోయింది, మనసుని అతికించలేం కదా బాబు, షర్టు మాత్రం వేసుకుంటే ఏం ఉపయోగంలే అని చెప్పి సేనయ్య అంటాడు. ఇక సేనయ్య బాధపడుతూ వెళ్తూ ఉంటే లక్ష్మి వెనక్కి వచ్చి, సిద్ధు నువ్వు తులసైనా సంతోషంగా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. లక్ష్మక్క, మీరేం బాధపడకండి, కీర్తిని నేను తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. హరీష్, నా చెల్లెల మాటలను పట్టించుకోకు, బాధపడకు, త్వరలోనే నిన్ను అర్థం చేసుకొని నీ దగ్గరకు వస్తుంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే, కీర్తి కోసం ఎదురు చూస్తూ ఉంటాను, బయలుదేరతాం అని చెప్పి హరీష్ సీనయ్యను లక్ష్మిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక తులసి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటే, తులసి సారీ తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. నేను ఇంట్లో ఉండుంటే కనుక ఇదంతా జరిగేది కాదు. నన్ను కావాలనే ఇంట్లో నుంచి బయటకు పంపించి మా నాన్న ఇదంతా చేశారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక తులసి ఏం మాట్లాడకుండా ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. తులసి మనసు చాలా బాధపడింది. తులసిని ఓదార్చాలి అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపు జాను కాలేజ్కి వెళ్తుంది. మై కమిన్ సార్ అని చెప్పి అడుగుతూ ఉంటే, క్లాస్ టైం ఆల్రెడీ సగం అయిపోయింది, ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు, ఇంట్లో కూర్చొని గిన్నెలు కడుక్కోవచ్చు కదా అని చెప్పి సార్ అంటూ ఉంటే స్టూడెంట్స్ అంతా కూడా జానుని చూసి నవ్వుతూ ఉంటారు. ఇక జాను బాధపడుతూ క్లాస్ బయటే నుంచొని ఉంటుంది. ఇక క్లాస్ పూర్తయిపోయే వరకు జాను అలా బయటే నుంచుంటుంది. క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకెప్పుడు కూడా ఆలస్యంగా రాకు, లోపలికి వెళ్ళు అని చెప్పి సార్ చెప్తూ ఉంటే ఇక జాను క్లాస్లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. జాను బాధపడకు, క్లాస్కి ఇంకొకసారి లేటుగా రాకు జాను, తెలుసు కదా మనం అసలే ఎగ్జామ్స్కి దగ్గరలో ఉన్నాము, ఇలాంటి టైంలో లేటుగా వస్తే మనమే క్లాసెస్ మిస్ అవుతామని సార్ అలా అన్నారు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఓకే విశ్వ అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక స్టూడెంట్స్ అంతా కూడా జానుని హేళన చేస్తూ నవ్విన విషయాన్ని జాను గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక క్లాస్ పూర్తయిపోతుంది. ఇక జాను ఇంటికి వెళ్ళిపోతుంది. జయనందన్ ఇంట్లోనే ఉంటాడు. జయనందన్ని చూసి, సార్ మీరు ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా అని జాను అడుగుతూ ఉంటుంది. వెళ్ళలేదు జాను, హెడేక్ అని చెప్పాను కదా అని చెప్పి జయనందన్ అంటాడు. ఆగండి సార్, మీకు కాఫీ తీసుకొస్తాను అని చెప్పి జాను కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకొని జయనందన్ దగ్గరకు వస్తుంది. జయనందన్ కాఫీ సిప్ చేసి, చిచి ఇదేంటి కాఫీలో షుగర్కి బదులు సాల్ట్ వేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అయ్యో సారీ సార్, ఏదో ఆలోచనలో ఉండి షుగర్కి బదులు సాల్ట్ వేసినట్టున్నాను, మీకు మరో కాఫీ తీసుకొస్తాను అని చెప్పి జాను కిచెన్లోకి వెళ్ళబోతూ ఉండగా, జాను ఒక్క నిమిషం, ఏమైంది, ఎందుకు వేరే ఆలోచనలో ఉన్నావు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు సార్ అని చెప్పి జాను అంటుంది. నిజం చెప్తావా లేదా జాను అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు. సార్ ఈరోజు క్లాస్కి లేటుగా వెళ్ళటం వల్ల సార్ నన్ను హేళన చేశారు, దాంతో స్టూడెంట్స్ అంతా కూడా నన్ను చూసి నవ్వారు సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఆయన ఏ సబ్జెక్ట్ చెప్తారు జాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. ఎకనామిక్స్ సార్ అని చెప్పి జాను అంటుంది. ఇక ఎప్పుడు కూడా ఆలస్యంగా కాలేజ్కి వెళ్ళొద్దులే జాను, ముందే నిన్ను డ్రాప్ చేస్తాను,
వెళ్ళు వెళ్ళు ఫ్రెష్ అవ్వు, బాధ తగ్గిపోతుంది అని చెప్పి జయనందన్ అంటాడు. ఓకే సార్ అని చెప్పి జాను అంటుంది. నేను ఇప్పుడే వస్తాను జాను అని చెప్పి జయనందన్ కోపంగా జానుకి పనిష్మెంట్ ఇచ్చిన సార్ దగ్గరకు వెళ్తాడు. సార్ డ్రింక్ చేస్తూ ఉంటాడు. హలో ఎవరు మీరు అని చెప్పి సార్ జయనందన్ని అడుగుతూ ఉంటాడు. ముందుగా మీరు ఈ పేపర్ మీద సంతకం పెట్టండి, మీరు ఈ కాలేజ్లో రిజైన్ చేస్తున్నట్టు అని చెప్పి జయనందన్ అంటాడు. కాలేజ్లో నేను రిజైన్ చేయడం ఏంటి, ఎవరు మీరు అని చెప్పి సార్ అడుగుతూ ఉంటారు. నా జానుని ఈరోజు మొత్తం క్లాస్లోకి రాకుండా బయట నిల్చోబెట్టావంట కదా, అందుకే నీకు నేను పనిష్మెంట్ ఇస్తున్నాను అని చెప్పి జయనందన్ అంటాడు. జానుని క్లాస్లోకి రాకుండా నిలబెట్టానా అని సార్ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఓ ఆ అమ్మాయా, ఆ అమ్మాయి ఈరోజు క్లాస్కి లేటుగా వచ్చింది, అందుకే పనిష్మెంట్ ఇచ్చాను అని చెప్పి లెక్చరర్ చెప్తూ ఉంటాడు. పనిష్మెంట్ ఇవ్వటానికి నువ్వెవడువిరా, ఫీజు కడుతుంది మేము, కష్టపడి చదువుకోవాల్సింది మేము, నువ్వు పనిష్మెంట్ ఇవ్వటం ఏంట్రా అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. హలో పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి లెక్చరర్ అంటాడు. మర్యాదగా కాలేజ్కి రిజైన్ చేస్తున్నట్టు సంతకం పెడతారా లేదా అని చెప్పి జయనందన్ అంటాడు. నేను రిజైన్ చెయ్యను అని చెప్పి లెక్చరర్ చెప్పడంతో ఇక జయనందన్ లెక్చరర్ ఎదురుగా ఉన్న మందు బాటిల్ని లెక్చరర్ తలపై పోస్తూ ఉంటాడు. ఇక లెక్చరర్ భయపడిపోయి పారిపోతూ ఉంటాడు. ఇక జయనందన్ మ్యాచ్ బాక్స్ తీసుకొని లెక్చరర్కి అంటించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక మందు పోసి ఉండటం వల్ల అది అంతా కూడా అంటుకుంటూ ఉంటుంది. ఇక లెక్చరర్ పరిగెడుతూ ఉంటే లెక్చరర్ వెనుక మంటలు వస్తూ ఉంటాయి. ఇక లెక్చరర్ అలా పరిగెడుతూ జాను దగ్గరకు వెళ్ళి, అమ్మ నిన్ను బయట నుంచోబెట్టినందుకు క్షమించమ్మా, ఇంకెప్పుడు కూడా నిన్ను బయట నుంచోబెట్టను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక జాను ఏమైంది సార్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీ హస్బెండ్ నన్ను కాలేజ్కి రిజైన్ చేయమంటున్నాడు, నిన్ను బయట నిల్చోబెట్టానని చెప్పి నేను రిజైన్ చేయనని చెప్పడంతో నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నాడమ్మా, నన్ను క్షమించు తల్లి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే జాను ఒక్కసారి షాక్ అవుతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.